శ్రీ రామానుజ కథామృతం 4వ భాగం శ్రీరంగ ప్రవేశం. శ్రీరంగనాథులు రామానుజులను శ్రీరంగానికి తీసుకురావాలని తలచి దేవపెరుమాళ్లను వారిని శ్రీరంగానికి పంపమని అడిగారు. రామానుజులు దేవపెరుమాళ్లకు బహుప్రియులొకటచే వారిని పంపడానికి నిరాకరించారు. అప్పుడు శ్రీరంగనాథులు ఒక పథకం ఆలోచించారు. వారు ఆళవందార్ల కుమారులైన తిరువరంగ పెరుమాళ్ అరయర్ని పిలిచి వారిని వెళ్ళి దేవపెరుమాళ్ల ఎదుట స్తోత్రాలు పాడి రామానుజులను బహుమతిగా పొందిరమ్మని ఆదేశించారు. మీరు కంచికి వెళ్ళి పేరరుళాళ్లను స్తోత్రాలు పాడి మెప్పించండి. వారు సంతోషించి మీరు కోరిన బహుమతి ప్రసాదిస్తానని చెప్పినప్పుడు మీరు రామానుజులను అడగండి. అడిగేన్ తప్పక చేస్తాను స్వామి. తిరువరంగ పెరుమాళ్ అరయర్లు కంచికి వెళ్ళి అక్కడ తిరుక్కచ్చినంపి సహాయంతో దేవపెరుమాళేట పాడటానికి అవకాశం పొందారు. అరయర్ పాటను విని పెరుమాళ్ళు మిక్కిలి సంతోషించారు. ఏదైనా వరాన్ని కోరండి, మేం ప్రసాదిస్తాము. దయచేసి రామానుజులను మాతో శ్రీరంగానికి పంపండి స్వామి. దేవపెరుమాళ్లకు ఈ వరాన్ని ప్రసాదించడం ఇష్టం లేకున్నా తాను ఇచ్చిన మాటను తిరిగి తీసుకోలేక భారమైన మనస్సుతో రామానుజులను శ్రీరంగానికి పంపించారు. తిరువరంగ పెరుమాళ్ అరయర్లు మరియు రామానుజులు శ్రీరంగం చేరుకొని పెరియ పెరుమాళ్లను దర్శించుకోవడానికి వెళ్ళారు. రామానుజులను చూసిన శ్రీరంగనాథులు చాలా ప్రసన్నులయ్యారు. శ్రీరంగనాథులు రామానుజులకు ఉడయవర్లు అనగా లీలా విభూతి మరియు నిత్య విభూతి రెంటికి స్వామి అనే బిరుదును ప్రసాదించారు. మేము మీకు ఉడయవర్ అనే బిరుదుని ఇస్తున్నాము, ధన్యుడను స్వామి. రామానుజ సంబంధం ఉన్న అందరికీ మోక్షం ప్రసాదిస్తాం అని పెరుమాళ్ళు మాట ఇచ్చారు. ఇంత గొప్ప గౌరవం పొందడానికి పెరియనంబులే కారణమని భావించి రామానుజులు వారికి కృతజ్ఞత తెలిపారు. శ్రీరంగంలోనే ఉంటూ రామానుజులు కోవెల కార్యకలాపాలను సంస్కరించడం ప్రారంభించారు. వారణాసిలో యాదవ్ ప్రకాశ్ల శిష్యుల నుండి రామానుజులు తప్పించుకోవడానికి సహాయం చేసిన వారి పినతల్లి కుమారులు గోవింద భట్టర్ కాళహస్తిలో శివభక్తులుగా నివసిస్తున్నారు. వారు యథార్థాన్ని గ్రహించి తిరిగి విశిష్టాద్వైతంలోకి రావాలని రామానుజులు ఆశించారు. కావున వారు తమ మామగారైన పెరియ తిరుమల నంబిని కాళహస్తికి వెళ్ళి గోవింద భట్టర్ని మళ్ళీ శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి తీసుకొని రావాలని ప్రార్థించారు. గోవిందుడికి పరమసత్యాన్ని తెలియజేసి మన సాంప్రదాయానికి తిరిగి రావడానికి మీరు దయచేసి సహాయం చేయగలరా? తప్పక చేస్తాను రామానుజ, ఇప్పుడే బయలుదేరుతాను. పెరియ తిరుమలైనంబి వారు కాళహస్తికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ఆళవందార్ల స్తోత్రరత్నాన్ని పారాయణం చేయడం ప్రారంభించారు. అది విన్న గోవింద భట్టరు వారు ఏమి పఠిస్తున్నారని ప్రశ్నించారు. పెరియ తిరుమలైనంబి స్తోత్రరత్నార్థాలను మరికొన్ని దివ్య ప్రబంధ పాసునార్థాలను వారికి వివరించారు. వెంటనే గోవింద భట్టరు వారి చరణాల మీద పడి శివభక్తిని త్యజించారు. నమో అచింత్యాద్భుత క్లిష్ట, దయచేసి నన్ను మన సాంప్రదాయంలోకి చేర్చుకోండి స్వామి. ఈ విధంగా పెరియ తిరుమలైనంబి వారు గోవింద భట్టర్లకు పంచ సంస్కారాలను చేసి తిరుమలకు తీసుకుని వెళ్ళారు. గోవిందులు తిరుమలలో పెరియ తిరుమలైనంబి వారికి కైంకర్యాలు చేస్తూ తెలుసుకోవలసిన అన్ని అర్థ విశేషాలను వారి దగ్గర నేర్చుకున్నారు.
ఇంకా ఇలాంటి ఉపదేశాలు వినడానికి లేదా డౌన్లోడ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి కోయిల్ యాప్ KOYIL యాప్ డౌన్లోడ్ చేయండి. మా వెబ్సైట్ అడ్రస్ koil.org KOYIL.org.